ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పేరిట సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు రాష్ట్రమంతటా కూడా అన్ని జిల్లాల్లో 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన మోడేగుంట గ్రామంలో ప్రత్యక్ష నగదు బదిలీ అంటే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే మోడేగుంటలో 5,52,00,000 నేరుగా మీ అకౌంట్స్లో పడడం జరిగింది. నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి, ఇతరత్ర పథకాలన్నీ కులం మతం పార్టీలకు అతీతంగా మోడేగుంట గ్రామ పంచాయతీలో దాదాపు 1,72,00,000 మొత్తం డీబీటీ నాన్ డీబీటీ 7,24,00,000 జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక కోటేశ్వరరావుని దింపారు కోవూరు నియోజకవర్గంలో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. సతీమణి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది 6 సంవత్సరాలు రాజ్యసభ పదవీ కాలం అనుభవించి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అలిగి పార్టీని వదిలి వెళ్ళిపోయినారు. ఇది అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు. 4 అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత అనుభవించి ఈరోజు పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఒక్కటి ఆలోచించండి, నేను మీ వాడిని, అందరి వాడిని, మీలో ఒకడిని. ఏ రోజైనా నేరుగా మీకోసం మన ఇంటి తలుపులు తెరిచుంటాయి. దాదాపు 11 సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 9 సార్లు గెలిచాము ఈ కోవూరు నియోజకవర్గంలో. ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా మన ఇంటికి వచ్చి నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. నేను మా కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా పేదలను నమ్ముకున్నది. మీ మధ్య ఉంటాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతాం. కానీ ఆ ఇంటి గడప తొక్కాలంటే 3, 4, 5 గేట్లు దాటిపోవాలి. 12, 1 గంట దాకా కూడా మిద్దె మీద నుంచి భార్యాభర్తల దిగరు, కుక్కలు ఉంటాయి. మన పేదవాళ్ళ ఇంటికి పోవాలంటే చాలా కష్టమైన పని. మీకు అందుబాటులోకి రారు. ఆయన చుట్టూ అంతా కోటీశ్వర్లు, పారిశ్రామికవేత్తలు ఆ ఇంట్లో ఉండేది. వాళ్ళకి మాత్రమే తలుపులు తెరిచుంటాయి, పేదవాళ్ళకి తలుపులు తెరవరు. అంత పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు. ఇది మీరు గమనించండి. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి టైం నుంచి నా టైం వరకు మీకు అందుబాటులో ఉన్నాం, మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాం, మీలో ఒకటిగా ఉన్నాం.